సంస్కృత భాషని దూరం చేస్తున్నామంటే మనల్ని మనం దూరం చేసుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. అందరికీ నమస్కారం. ఈ 2-3 రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వార్తను చూస్తూ వస్తున్నా. అది సంస్కృత భాషకు సంబంధించి. అయితే దీని గురించి కొద్దిగా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ప్రతి భారతీయుడు, ప్రతి ఆంధ్రుడు, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఈ వీడియోలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ చూశాను. తెలుగు భాష తల్లి ఉంటుంది. ఆవిడ యొక్క హృదయంలో కత్తితో సంస్కృత భాష అనేటువంటి కత్తిని తెలుగు మాత గుండెల్లో దించి పైన క్యాప్షన్ రాశారు. పైన ఒక మాట రాశారు, సంస్కృత భాష తెలుగు భాషని చంపేస్తోంది అని. ఇది వినడానికే చాలా బాధాకరమైనటువంటి విషయం. అసలు ఏం తెలిసని అటువంటి పిక్చర్స్ వేస్తారు? ఏం సందేశాన్ని ఇస్తున్నారు సమాజానికి? ఈ విషయాలను మనం వివరంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు భాష మన మాతృభాష, నాకు ఇష్టమైనటువంటి భాష, నేను మాట్లాడుతున్నటువంటి భాష. అయితే సంస్కృత భాష భారతీయుల భాష. భారతదేశాన్ని ఏకత్వంగా, ఐకమత్యంగా, ఏకతాటి మీదుగా తీసుకొచ్చేటువంటి భాష. అది వైజ్ఞానిక భాష. కాబట్టి సంస్కృత భాష అన్ని భాషలకు తల్లి వంటిది. అలాగే సంస్కృత భాష తెలుగు భాషని పోషించింది, పరిపుష్టి చేసింది. అలాగే తెలుగు భాషను రక్షించింది, ఇప్పటికీ కూడా రక్షిస్తూనే ఉంది. తెలుగు భాషను నిరంతరం కాపాడుతున్నటువంటి భాష ఏదైనా ఉందంటే అది సంస్కృతమే. తెలుగు భాషలో 100కి 95 పదాలు సంస్కృత భాషా పదాలే. పల్లెటూరు వారి దగ్గర నుంచి సిటీలో ఉండేవారి వరకు కూడాను, పండితుల దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడాను మాట్లాడుతున్నటువంటి తెలుగు భాషలో 100కి 95% సంస్కృత భాషా పదాలే. ఉదాహరణకి మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఇవన్నీ కూడా సంస్కృత భాషా పదాలే. అమ్మ, అంబాయే అమ్మ అయింది, సంస్కృత భాషా పదం. అన్నం, భోజనం సంస్కృత భాషా పదాలు. విద్యాలయం, పాఠశాల, విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇవన్నీ సంస్కృత భాషా పదాలే. అలాగే భూమి, ఆకాశం, వాయువు, నీరు, నీరం నుంచే నీరు వచ్చింది. నీరం అనేది సంస్కృత భాషా పదం. నీరు అనేది తెలుగుది. ఉదయం లేచిన తర్వాత పాఠశాలలో చేసే ప్రార్థన మొదలుకొని భారతదేశం నా మాతృభూమి, భారతదేశం సంస్కృత భాషా పదం. మాతృభూమి సంస్కృత భాషా పదం. భారతీయులందరూ నా సహోదరులు, సహోదరులు సంస్కృత భాషా పదం. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద, సుసంపన్నం సంస్కృత భాషా పదం. బహువిధం సంస్కృత భాషా పదం. సంపద సంస్కృత భాషా పదం. వందే మాతరం అనేది సంస్కృత గీతం. జనగణమన 98% పదాలన్నీ కూడా సంస్కృత భాషా పదాలే. అలాగే మీరు వార్తాపత్రికలు తీసుకోండి, లేకపోతే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలుగు భాషలో 95% పదాలన్నీ కూడాను సంస్కృత భాషా పదాలే. తెలుగు భాష ఇంతకాలము ఇన్ని వేల ఏళ్ళుగా ఇప్పటి వరకు సజీవంగా జీవించి ఉందంటే దానికి కారణం సంస్కృత భాషే, ద్రవిడ భాషలు కాదు. ఎందుకంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సంస్కృత భాషని పోషించారు. సంస్కృత భాషని, తెలుగు భాషని తల్లి బిడ్డల్లాగా, 2 కళ్ళలాగా వాళ్ళు పెంచి పోషించారు. వారు సంస్కృత భాషకి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. సంస్కృత భాష తెలుగు భాషలో ఉన్నంతకాలం తెలుగు భాషకి ఏ డోకా లేదు. సంస్కృత భాష ఎంతకాలం అయితే తెలుగులో ఉంటుందో అంతకాలం తెలుగు భాష ఇంకా సజీవంగా జీవిస్తూనే ఉంటుంది, కొన్ని వేల ఏళ్ళైనా సరే. కాబట్టి ముందుగా మనం ఈ విషయం తెలుసుకోవాలి. సంస్కృత భాష వల్ల తెలుగు భాషకి ఏ అన్యాయం జరగదు. సంస్కృత భాష వల్ల తెలుగు భాషకి ఇంకా అభివృద్ధి చెందుతుంది తప్ప దానివల్ల నష్టమేమీ లేదు. ముందు ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దీని గురించి కొద్దిగా మనం వివరంగా తెలుసుకుందాం. సంస్కృత భాష మన భారతదేశానికి గౌరవాన్ని తీసుకొచ్చే భాష. అన్ని భాషలని కూడాను తన పిల్లల వలె చూసి పెంచి పోషిస్తూ ఉంది. ఏ భాషలోనైనా ఏ పదానికైనా ఆ పదం యొక్క పుట్టుకకి సందేహం వస్తే సంస్కృత భాష వైపు తిరిగి చూడాల్సిందే. అది వ్యాకరణమైనా, అది సాహిత్యమైనా, సాంకేతికమైన, ఇంకా ఏ పదమైనా సరేనే మూలం సంస్కృత భాష వైపు తిరిగి చూడాల్సిందే. ఎందుకంటే తెలుగులో అక్షరమాల పుట్టిందే సంస్కృతంలో నుంచి. ఆ నుంచి అహ వరకు, కా నుంచి జ్ఞా వరకు ఉండేటువంటి అక్షరమాల అంతా కూడా సంస్కృత భాష నుంచే పుట్టింది. అవి సంస్కృత అక్షరాలు.
ప్రస్తుత కాలంలో తెలుగు భాషకి ఏదైనా ప్రాధాన్యత తగ్గింది అంటే తెలుగు భాషతో పాటు సంస్కృత భాష లేకపోవడం వలన ఆ ఇబ్బంది కలుగుతోందని అనిపిస్తోంది. ఎందుకంటే తెలుగు భాష శరీరం అయితే సంస్కృత భాష ఆ శరీరానికి ప్రాణం వంటిది. కాబట్టి ఆ రెండూ కలిసి ఉన్నప్పుడే తెలుగు భాష సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది, సంస్కృత భాష కూడా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లో సంస్కృత భాష వల్ల తెలుగుకి ఏ నష్టం జరగదు. ఎందుకంటే తెలుగు భాష అనేటువంటిది అనివార్యంగా ఉంది. ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి పాఠశాలలో తెలుగు ఉంది. రెండోది 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉంది. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా తెలుగే ఉంది. అలాగే హై స్కూల్ ప్లస్ పాఠశాలలో కూడా తెలుగే ఉంది. ప్రతి డిగ్రీ కళాశాలలో తెలుగు తీసుకుంటున్నారు. ఎంఏ ప్రతి యూనివర్సిటీల్లో ఎంఏ తెలుగు ఉంది. ప్రతి యూనివర్సిటీలో పిహెచ్డి తెలుగు ఉంది. అంటే 1వ తరగతి నుంచి పిహెచ్డి వరకు ప్రతి పాఠశాలలోనూ, ప్రతి కళాశాలలోనూ, ప్రతి యూనివర్సిటీలోనూ తెలుగు ఉంది. మరి సంస్కృతం ఎక్కడ ఉంది? సంస్కృతం అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తుంది. సంస్కృతం ఎక్కడ ఉందంటే ఒక్క ప్రైవేటు కళాశాలలో మాత్రమే అది ఉంది. ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కనిపిస్తుంది. చూడండి, 1వ తరగతి నుంచి పిహెచ్డి స్థాయి వరకు తెలుగు ఉంది. కనీసం ఆ ఇంటర్లో కూడా సంస్కృతం అనేటువంటిది లేకపోతే అసలు ఆ ప్రాచీన భాషను బ్రతికించడం ఎలా అవుతుంది? సంస్కృతం అనేది ఒక ప్రాచీన భాష, దాన్ని మనం ఎలా బ్రతికించుకోగలం? అసలు మన ఆధ్యాత్మిక విద్య కానీ, నైతిక విలువలు కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, మనం ఏ పూజ చేసినా, ఏ విధి విధానాలు చూసినా ప్రతిదీ కూడా సంస్కృత భాషతోనే ముడిపడి ఉంది, సంస్కృతంలోనే ఉన్నాయి. మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. సంస్కృతం అడుగడుగునా మన జీవితంలో మనతోనే ఉంటుంది. అది ఏ విధంగా అంటే మన జీవితంలో జరిగేటువంటి నామకరణం, అలాగే అన్నప్రాశన, అక్షరాభ్యాసం, విద్యాభ్యాసం, వివాహము మొదలైనటువంటి షోడశ సంస్కారాలు, విధి విధానాలన్నీ కూడా సంస్కృతంతోనే ముడిపడి ఉన్నాయి. అలాగే వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు ఇలా చెప్పుకుంటూ వెళితే ఇవి ధర్మము, నీతినే కాకుండా వైజ్ఞానిక విలువలని, నైతిక విలువలని కూడా మన జీవితంలో పెంపొందిస్తాయి. మరి మూలాల వైపు వెళ్లాల్సి వస్తే సంస్కృత భాషనే మనం ఆధారంగా తీసుకుంటాం. మరి అటువంటి భాషను మనం దూరం చేసుకుంటున్నాం. ఈ భాషల పేరుతోనూ లేకపోతే ఇంకో పేరుతోనూ మనం ఈ సంస్కృత భాషని దూరం చేసుకుంటున్నాం. భాషను దూరం చేసుకుంటున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మన సంస్కృతిని మనం దూరం చేసుకుంటున్నాం. మనం సంస్కృతికి దూరం అయిపోతున్నాం. మన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని తెలియజేసేటువంటి సంస్కృత భాషని దూరం చేస్తున్నామంటే మన జీవిత లక్ష్యాలు దూరం అయిపోతున్నాయి. ప్రస్తుత తరానికి, రాబోయే తరాల వారికి నైతిక విలువలు దూరం చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. భాషను దూరం చేస్తున్నామంటే భవిష్యత్తును దూరం చేస్తున్నాం. మన సంస్కృత భాషను దూరం చేస్తున్నామంటే జీవితాలనే దూరం చేస్తున్నాం. మన జీవితాలను దూరం చేసుకుంటున్నాం, మన పిల్లల జీవితాలను కూడా దూరం చేస్తున్నాం. సంస్కృత భాషని దూరం చేస్తున్నామంటే మనల్ని మనం దూరం చేసుకుంటున్నాం. మన యొక్క మనస్సు యొక్క స్వభావం, మన బుద్ధి స్వభావం, మన వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేటువంటి సంస్కృత భాషని మనం దూరం చేసుకుంటున్నాం. మనకి కష్టం, ఆపదలు, దుఃఖం వస్తే ఎలా నిలబడాలో చెప్పేటువంటి భగవద్గీతాది గ్రంథాలు సంస్కృత భాషలోనే ఉన్నాయి. సంస్కృత భాషను దూరం చేస్తున్నామంటే మనల్ని మనమే దూరం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయం ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి, ప్రతి ఆంధ్రుడు తెలుసుకోవాలి, ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, పిల్లలకి తెలియజేయాలి. సంస్కృత భాష ప్రతి స్కూల్లోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి భారతీయుడు హృదయంలోనూ సంస్కృత భాష ఉండి తీరాల్సిందే. అలా ఉండేటప్పుడే మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. కుటుంబాల పరంగా, మానవతా విలువల పరంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరి హృదయంలో సంస్కృత భాష ఉండాల్సిందే. ప్రతి ఇంట్లో సంస్కృత పుస్తకాలు ఉండాల్సిందే. ప్రతి పాఠశాలలో సంస్కృత భాష ఉండాల్సిందే. ఇది ప్రతి తల్లిదండ్రులు, ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలు నైతిక విద్యను ప్రపంచానికి పరిచయం చేసిందే సంస్కృత భాష. అటువంటి నైతిక విద్య ప్రస్తుత కాలంలో లోపించింది కాబట్టి నైతిక విలువలను కోల్పోతున్నాం. అవి ప్రస్తుత తరానికి తెలియకుండా ఉన్నాయి. అంటే నైతిక విద్య రూపంలోనైనా సంస్కృతాన్ని మనం నేర్చుకోవాలి. నైతిక విద్యగా ప్రతి పాఠశాలలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి. సంస్కృత భాషని విదేశీయులు, ఇతర దేశీయులు చాలా విశ్వాసంతో అందులో ఉండేటువంటి విజ్ఞానాన్ని తీసుకుంటున్నారు. కానీ దాన్ని మనం
అంగీకరించలేకపోతున్నాం. అదే మనకి అర్థం కానిటువంటి విషయం. ఉదాహరణకి ఉత్తర భారతదేశం తీసుకుంటే వాళ్ళు మాతృభాషతో పాటు సంస్కృతాన్ని కూడా ఒక సబ్జెక్టుగా ప్రతి పాఠశాలలో ఉంచారు. మరి ఆ విధానాలను మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? అడుగడుగునా అంతరించిపోతున్నటువంటి నైతిక విలువలు, ధార్మిక విలువలు, ధర్మం, నీతి, న్యాయం వీటన్నింటినీ బోధించేటువంటి భాష ఏదైనా ఉందంటే అది సంస్కృత భాషే. కాబట్టి వాటన్నింటినీ కాపాడుకోవాలంటే మనం సంస్కృత భాషని కాపాడుకోవాల్సిందే. ప్రస్తుతం ఉండేటువంటి తరానికి సంస్కృతాన్ని తెలియజేయకపోతే మన చేతులతో మన తరాన్ని మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరూ సంస్కృత గ్రంథాలని, సంస్కృత భాషని పిల్లలకి పరిచయం చేయాలి, పెద్దలు తెలుసుకోవాలి. మనం గతంలో పూర్వం చూస్తే ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో సంస్కృతం ఎక్కువగా ఉండేది. మన రాజులు, మన పూర్వీకులు వాటిని పోషించారు. అలాగే శ్రీ మూర్తిరాజు గారి పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో కూడా సంస్కృతం ఉండేది. రాను 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 సంస్కృత భాషని తొలగిస్తూ వస్తున్నారు. దానివలన సమాజంలో ఉండేటువంటి ఐకమత్యం, మానవతా విలువలను మనం కోల్పోవలసి వస్తుంది. మన సంస్కృత భాషని మన పూర్వీకులు ప్రతి ఒక్కరూ అంగీకరించారు. కానీ ఆధునికులమైనటువంటి మనం మన సంస్కృత భాషని ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? మన పూర్వీకులైనటువంటి ప్రతి తెలుగు పండితుడు కూడా సంస్కృత భాషని స్వీకరించారు. నిజమైనటువంటి తెలుగు పండితుడు ఎవరైతే ఉన్నారో వారు సంస్కృత భాషని సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి వారే అవుతారు. సంస్కృతము, తెలుగు వేరు కాదు, రెండూ ఒకటే. ఈ విషయాన్ని ముందు ప్రతి ఒక్కరూ గమనించాలి. రెండు భాషలు మన మాతృభాషకి రెండు కళ్ళు వంటివి. నిజమైనటువంటి తెలుగు పండితుడు సంస్కృత భాషను అభివృద్ధి చేయడానికే చూస్తారు. సంస్కృత భాష ఇది మన జాతీయ భాష. మన పూర్వీకులైనటువంటి వాళ్ళు, మన ఋషులు, మునులు, యోగులు, స్వాతంత్ర సమరయోధులు, అలాగే శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరూ కూడా సంస్కృత భాషని చదువుకున్నారు. వాళ్ళు జీవితంలో లక్ష్యాలను సాధించారు. ఐన్స్టీన్ అంతటి వాడే నాకు భగవద్గీత స్ఫూర్తి అని చెప్పారు. అలాగే ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త సంస్కృత భాషలోనే మాట్లాడేవారట. నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కూడా సంస్కృత భాషని నేర్పిస్తున్నారట. ఇది మీకు అందరికీ తెలుసు కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇలాగ సంస్కృత భాష గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని గంటలైనా సరే మనకు సరిపోదు. కాబట్టి సంస్కృత భాష విజ్ఞానంతోనూ విలువలతోనూ కూడుకున్నటువంటి భాష. దీన్ని సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేయడానికి, పునరుద్ధరించడానికి, రక్షించడానికే చూడాలి తప్ప దీన్ని మనం వదిలేస్తే మనం మన జీవితాలని, మనల్ని మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాము. మన తరం వారికి, మన ముందు తరాల వారికి మన సంస్కృతిని తెలియజేయకుండా మనం ఇబ్బంది పడతాము. కాబట్టి మన సంస్కృతి కోసం, మానవతా విలువల కోసం, నైతిక విలువల కోసం, వ్యక్తిత్వ వికాసం కోసం, మన తరం కోసం, మన ముందు తరాల వారి కోసం, వారి మంచి భవిష్యత్తు కోసం సంస్కృత భాషని మనం అందరం కాపాడుకోవాలి, కాపాడుకుందాం. జై హింద్.